రాజ్యాంగానికి ప్రాణమైనటువంటి ప్రజాస్వామికమైనటువంటి ఎన్నికలు, ఆ ప్రజాస్వామికమైనటువంటి ఎన్నికలు అసెంబ్లీని కానీ పార్లమెంట్ని కానీ ఈ యొక్క కార్పొరేట్ మరియు మతతత్వం వైపు వీళ్ళందరూ కూడా దించేసి మనల్ని మతతత్వంలోనూ అదేవిధంగా కార్పొరేట్ వ్యవస్థ ద్వారా దళితుల మీద అనేకమైనటువంటి దాడులు చేస్తా అందరూ కూడా నిర్లక్ష్యంగా ఉంచేటటువంటి స్థాయికి తీసుకొస్తా ఉన్నారు. అందుకే నేను చెబుతా ఉన్నాను ప్రియమైన మిత్రులారా, ఆ యువత అంతా కూడా మీరందరూ కూడా కదలపోయినట్టయితే ఇక్కడ ఉన్న పెద్దల ఉద్యమాలు ఇంతటితో అంతరించిపోతాయి. అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ హక్కులు, ఉద్యోగాలు మీ అందరూ కూడా కావాలంటే అందుకే చెబుతా ఉన్నాము మనం, యువతరమా నవతరమా ఉరకలేని ప్రళయమా లే నిప్పుల వెలుగు, ఆకాశాన్ని తీర్చుకొచ్చినటువంటి చిత్తడి వెలుగులా ముందుకు రాకపోతే ఈ యొక్క దళితుల మీద దాడులు నిత్యం జరుగుతాయని మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో చూసాం, మన అమిత్ షా గారు చెబుతారు నేను మార్చి కల్లా కూడా 2026 దండకారణ్యంలో మావోయిస్టులు లేకుండా చేస్తానంటా ఉన్నారు. చాలా మంచిది. నేను అడుగుతా ఉన్నాను, అమిత్ షా గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే రారా, దళిత వాడిన దళితులు జరగకుండా ఎప్పుడు ఆపుతారు? ఒక నిబంధన పెట్టగలరా? దళిత కాలనీలో, ఎస్సీ కాలనీలో, ఎస్టీ కాలనీలో విద్య వైద్యం అందకుండా అలమడించిపోతారు. ఇంకా డోలికుల్లో ఉంటున్నటువంటి గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి యొక్క సౌకర్యాలు ఎప్పుడు అందిస్తారో దాని గురించి చెప్పాలి కానీ వాళ్ళని చంపుతాం వీళ్ళు చంపడం కాదు. అందుకే మేము చెబుతా ఉన్నాం, మీకు నాశనం చేస్తూ మనవాదానికి మాకు నిర్మించడం చేస్తూ భారత రాజ్యాంగం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా భవిష్యత్తులో మాలలు చేసే ఉద్యమంలో కేవలం మాలల కోసం కాదని చెప్పి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తూ ఉంటాను. దాని విషయంలో ముఖ్యంగా ఎస్సీలకి పెరిగిన జనాభాకు అనుగుణంగా 20% రిజర్వేషన్ పెంచాలి. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మాలా మాదిగలు ఎస్సీ ఉపకులాలందరూ కూడా పిల్లలు కనలేదా? మా యొక్క మాల ఉద్యోగుల సంఘం మాలలు చేసే తరఫున 20% ఎస్సీలకి రిజర్వేషన్ ఎంత పెంచాలి, అందరూ చప్పట్ల ద్వారా కూడా ఆమోదించాలి. అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో 20% రిజర్వేషన్ అమలు చేయాలి. ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి. ఎందుకంటే ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోతా ఉన్నాయి. అంటే 99 రూపాయలకే ప్రభుత్వానికి భూములు ఇస్తున్నారు. ఆ 99 రూపాయల పొలాన్ని మళ్ళా కోట్ల రూపాయలు వాళ్ళకే ఇస్తున్నారు. అంటే దళితుల భవిష్యత్తులో ఉద్యోగాలు చేయకుండా కూడా ఈ యొక్క ప్రయత్నాన్ని మనం ఆపాలని చెప్పి ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని కోరుకుంటా ఉన్నాం. మూడో అంశం వచ్చేసి దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. ఎస్సీ రిజర్వేషన్లు చాలా మంది అడుగుతా ఉన్నారు, దళిత క్రైస్తవులకి ఎందుకని? నువ్వు గుళ్ళోకి రాణిస్తే మేము చర్చికి ఎందుకు పోతాం? నువ్వు గుళ్ళోకి రాణిస్తే కదా. గుళ్ళోకి వచ్చిన కలెక్టర్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, రాష్ట్రపతి అయినా కూడా నీ గోత్రం ఏందంటున్నాడు. ఎందుకు? కులాన్ని కనుక్కునే స్తోత్రమే గోత్రం. అంటే అసలు నేను చర్చికి పోతే వాడు నువ్వెవడో తెలియకుండా నెత్తిని చేయబెట్టి స్తోత్రం అంటున్నాడు. నువ్వు గోత్రం అడిగే కడగపోతాడా, స్తోత్రం అడిగే కడగపోతాడా? అందుకే మేము చెబుతా ఉన్నాం మిత్రులారా, ఈ యొక్క సమాజాన్ని నిర్మించడానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ హక్కుల్ని దళిత బహుజనులు చైతన్యం చేయడానికి 2029 కల్లా రాష్ట్రంలో ఉన్న 90 లక్షల మందిని మాలల్ని ఎక్కువ చేస్తాం. దళిత ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా మాలలో పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాట మిత్రులందరూ కూడా జయమేం జరుగుతాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వర్ధిల్లాలి మాలల ఐక్యత.